వల్లభనేని వంశీ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఈ కేసు నుంచి బయటపడేందుకు గాను ఇది అక్రమ కేసు అని చెప్పి కూటమి ప్రభుత్వంపై నెట్టేందుకు గాను ఇప్పటికే ఆ ఫ్యామిలీ డ్రామా మొదలుపెట్టింది. ఇక ఇదిలా ఉంటే మరోపక్క వంశీ అరెస్టుపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఇది చట్ట ప్రకారం జరిగిన అరెస్టేనని, అలాగే రెడ్ బుక్ లో ఏవైతే నమోదు చేయబడ్డాయో ఆ అరెస్టులు ఇంకా కొనసాగుతాయి అని చెప్పి కూడా ఆయన ఈరోజు చెప్పడం జరిగింది. ఇక ఓవరాల్ గా మరి వంశీ కేసు విషయానికి వస్తే ఆయన సెల్ ఫోన్ కోసం గాలించినటువంటి పోలీసులకు అది దొరకలేదు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు సెల్ ఫోన్ ఏమైనట్టు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు చర్చిద్దాం. మనతో పాటు చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం. సో వల్లభనేని వంశీ అరెస్ట్ ఏదైతే ఉందో దీనిపైన లోకేష్ గారు స్పందించడం జరిగింది. సో ఆయన చెప్తున్నారు చట్ట ప్రకారమే ఇది జరిగింది, ఇంకా అరెస్టులు ఉంటాయి అంటున్నారు. ముఖ్యంగా మీరేం చెప్తారు అంటే లోకేష్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? లోకేష్కి ఆయన రెడ్ బుక్ రాసిన మాట వాస్తవం. ఆ రెడ్ బుక్ రాసేటప్పుడు కూడా ఆయన క్లియర్ కట్గా చెప్పాడు, చట్టాన్ని ఉల్లంఘించి పనిచేసిన వాళ్ళ పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయి. ఆ రెడ్ బుక్లో ఏ పేర్లు ఉన్నాయి అనేది మనకు తెలియదు. మనకే కాదు, జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డికి టెన్షన్ అదే ఉంది, ఫస్ట్ పేరు నాదే ఉందా అని. పాపం జగన్మోహన్ రెడ్డి చాలా టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. ఇప్పుడు కాదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి ఇదే టెన్షన్. వాళ్ళిద్దరూ ఎప్పుడు కూర్చొని మాట్లాడుకున్నా రెడ్ బుక్లో నీ పేరు నా పేరు ఉందా లేదా, ఉందా లేదా, ఉందా లేదా అని తర్జన భర్జన పడేవాళ్ళు. సజ్జల రామకృష్ణారెడ్డి బహుశా చెప్పు ఉంటాడు, నాదే ఉందండి, మీరేం చెప్తే అది చేశాను కాబట్టి మీ పేరే ఉంటుంది, నా పేరు ఉండకపోవచ్చు. అట్లా ఏదన్నా వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకొని ఉండొచ్చు. ఆ తర్వాత ఏం చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి, అప్పట్లో పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉండేవాడు. ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శి. ఆయన తోటి ఒక కేసు వేయించాడు. కేసు వేయించి రెడ్ బుక్ అని లోకేష్ భయపెడుతున్నాడండి, రెడ్ బుక్లో ఏముందో మాకు తెలీదు, రెడ్ బుక్ చూసి మేమందరం భయపడుతున్నామండి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది చెప్తున్నా నేను, నిన్న మొన్న జరిగింది కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 151 సీట్లతో ఉండి కరడుగట్టిన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకొని ప్రజలకి వాక్ స్వాతంత్రం లేకుండా అణచివేస్తున్న కాలంలో జరిగిన సంఘటన నేను మీకు ఇప్పుడు చెప్తున్నది. వాళ్ళకి ఈ రెడ్ బుక్ గురించి తెలుసుకోవాలనేది మీకు నాకు ఎందుకుంటుంది, మనమేమి నేరస్తులం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి టెన్షన్ తీర్చుకోవటానికి కోర్టులో కేసు వేయించాడు. అధికారంలో ఉంది మీరు కదా, మరి మీరు రెడ్ బుక్ గురించి మీరెందుకు ఆందోళన చెందుతున్నారు, ఆయన ఏదో రాసుకుంటున్నాడు అని ఆ టెన్షన్ని భరించలేక చాలా కాలం నరకయాతన అనుభవించాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కూడా. ఇక్కడ ఇంకొక ఇదేంటి అంటే, ఎప్పుడైతే అధికారం కోల్పోయాడో జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి కూడా ఈ రెడ్ బుక్ గురించే మాట్లాడుతున్నాడు. మీరు చూడండి, ఆ రెడ్ బుక్ పెద్ద ఇదేం కాదు, అది వేస్ట్ అని అంటున్నాడు కదా. ఇవాళ అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ కూడా రెడ్ బుక్ ఏం చేసుకుంటావు, ఎక్కడ పెట్టుకుంటావు అన్నాడు. కొడాలి నాని కూడా అదే అన్నాడు, పేర్ని నాని కూడా అదే అన్నాడు. రోజా అయితే ఇంకొక అడుగు ముందరకేసి రెడ్ బుక్ అని చెప్పి ఒక బూతు మాట మాట్లాడింది. ఆ రెడ్ బుక్ని తెలుగులోకి అనువదించి ఒక బూతు మాట, ఒక మహిళ అనకూడని మాటని మాట్లాడింది రోజా. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టి చేస్తున్నారు. బహుశా దానికోసమే బహుశా మినిస్టర్ లోకేష్ కూడా క్లారిటీ ఇచ్చి ఉంటాడు, ఇంకా అరెస్టులు ఉంటాయి, డోంట్ వరీ అని చెప్పు ఉంటాడు. అందులో మనకి ఆశ్చర్యకరమైంది ఏమీ లేదు, కానీ వైసీపీకి మాత్రం ఒక్కసారిగా వైసీపీలో ఉన్న నాయకులందరికీ గుండెలు జారిపోయి ఉంటాయి. అంతవరకు అయితే గ్యారంటీ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, నేరస్తులందరూ కూడా ఒక చోట గుమికూడి మీటింగ్ పెట్టుకున్నారు అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం అని చెప్పచ్చు. ఎందుకు అంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా నేరపూరిత స్వభావం కలిగిన వ్యక్తులే అందులో ఉన్నారు.
ఎవ్వరూ కూడా సక్రమంగా ఆలోచించేవాళ్ళు, ప్రజాస్వామ్యం గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు. అందుకనే జగన్మోహన్ రెడ్డి రాజ్యాన్ని జంగిల్ రాజుతో పోల్చారు. జగన్మోహన్ రెడ్డి ఒక ఆటవిక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. ఇప్పుడు ఆటవిక సామ్రాజ్యం పోయింది, జనరాజ్యం వచ్చింది. ఇప్పుడు ఇది జరిగిన డెవలప్మెంట్. ఈ రావటం అంటే ఆషమాషిగా రాలే. ప్రజలందరూ కోరుకొని 164 సీట్లలో చంద్రబాబు నాయుడిని గెలిపించి తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నారు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే, ఈ వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన తర్వాత మామూలుగా ఒక సర్వే లాంటిది కండక్ట్ చేస్తే ఎంత అప్లాజ్ వచ్చిందంటే ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, దాదాపుగా 89 నుంచి 93% ప్రజలు వాళ్ళు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది ఇది అంటే ఇటువంటి పనిష్మెంట్స్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ జంగిల్ రాజులో వీళ్ళందరూ కూడా ఒక ఒక కరడుగట్టిన ఒక మదాంధులు ప్రవర్తించినట్టు ప్రవర్తించిన వీళ్ళందరినీ కూడా కట్టడి చెయ్యాలి అనేది ప్రజల ప్రధాన ఉద్దేశం అనేది వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత చాలా స్పష్టంగా ప్రజల నుంచి ప్రజాభిప్రాయం వెలువడింది. అంటే ఇంత ప్రజాభిప్రాయం వెలువడిన కారణంగా వైసీపీ నేతలకి ఇంకా భయం పట్టుకుంది. దీని నుంచి ఎట్లా ముందరికి రావాలి, ఎట్లా బయటికి రావాలి, ఎట్లా చెయ్యాలి, ఏంటి మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి అని. అందుకని పోలీసుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. న్యాయ వ్యవస్థని వల్లభనేని వంశీని రిమాండ్ చేయంగానే అంత తప్పుడు కేసు పెట్టారు. తప్పుడు కేసు పెడితే జడ్జి ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంటాడు? అంటే ఇది డైరెక్ట్గా జడ్జిని విమర్శిస్తున్నట్టుగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. ఈ జంగిల్ రాజు ఇంకా కంటిన్యూ కాకూడదు అనేది మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు. మీరు ఇంకొక సెకండ్ పార్ట్ ఉంది, ఆ సెకండ్ పార్ట్ క్వశ్చన్ కూడా చెప్పమంటారా? మీరు ఫోన్ ఏమైందని అడిగారు కదా, ఆ ఫోను పోలీసులు కనుక్కుంటారు, త్వరలోనే కనుక్కుంటారు. పోలీసులు వెళ్ళి వెతికితే ఫోన్ దొరకలేదు. అంటే లొకేషన్ లాస్ట్ ఇంటి దగ్గరే చూపించింది, ఇంటి దగ్గర ఇంట్లో ఫోన్ దొరకలేదు అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ పోలీసులు ఏం చేయాలి అంటే పోలీసులు, నేనేం ఐపీఎస్ చదవలేదు, కాకపోతే ఒక జర్నలిస్ట్గా నేను ఒక చిన్న సజెషన్ పోలీసులకి ఇద్దాం అనుకుంటున్నాను మీ ద్వారా. ఏంటి అంటే వల్లభనేని వంశీ భార్య కారు డ్రైవర్ని, వీళ్ళిద్దరినీ కనుక అరెస్ట్ చేస్తే ఆ వల్లభనేని వంశీ ఫోన్ ఎక్కడుందో తెలుస్తుంది. వల్లభనేని వంశీ భార్య కారు డ్రైవర్ని, ఎందుకంటే కోదాడ దాకా తీసుకెళ్లారు కదా, కారులో వెంబడించి వెళ్ళారు. ఆ వల్లభనేని వంశీ భార్య కారు నడిపిన డ్రైవర్ని, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా వల్లభనేని వంశీ ఫోన్ ఎక్కడుందో ట్రేస్ చేయడానికి అవకాశం ఉంటుందనేది పోలీసులకి నా చిన్న సూచన. రైట్ సార్. ఇప్పుడు సత్యవర్ధన్ అనే యువకుడు ఎవరైతే ఉన్నారో అతన్ని కోర్టులో హాజరుపరిస్తే అతనే మొత్తం చెప్తాడు అని చెప్పి వల్లభనేని వంశీ వాళ్ళ వైఫ్ మాట్లాడుతుంది. కానీ అదే సత్యవర్ధన్ కోర్టులో పరిస్తే వంశీకి బెయిల్ కూడా దక్కదు, జీవితకాలం కూడా పడవచ్చు అని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా మరి ఆవిడ అన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏ తప్పు చేయకపోతే ఇప్పుడు ఫోన్ కనపడకుండా ఉండడానికి రీజన్ ఏంటి? అంటే ఫోన్ ఎందుకు దాచాల్సి వచ్చింది? మీరు అంటే తదుపరి స్టెప్ ఏ విధంగా ఒకవేళ ఫోన్ దొరకకపోతే పోలీసుల తదుపరి స్టెప్ ఏ విధంగా ఉండబోతుందంటారు? ఇప్పుడు ఎవరైనా సరే స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఈ నేరస్తులందరికీ కూడా ఒక రకమైన టెన్షన్ ఉంది. అంతకుముందు నేరస్తుల్ని పట్టుకోవాలి అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి, చాలా పరిశోధన చేయాల్సి వచ్చేది పోలీసులు. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీని ఉపయోగించుకొని స్మార్ట్ ఫోన్ ఉంటే నేరస్తుడు దొరికిపోతున్నాడు. దానికి తోడు చాలా చోట్ల సీసీ కెమెరాలు పెట్టున్నాయి. సీసీ కెమెరాల్లో నేర నిరూపణ, వాటికి సంబంధించిన ఫుటేజ్ అవన్నీ తీసుకుంటే ఈజీగా ఎస్టాబ్లిష్ చేయడానికి వీలుంటుంది. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని పోలీసులు సేకరించడానికి ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతూ ఉన్నది. ఇప్పుడు ఫోన్ దొరకలేదు అని వల్లభనేని వంశీ నిర్దోషి అని వదిలేరు. ఫోను దొరక్కపోతే
150 రకాల టెక్నాలజీలు ఉన్నాయి. ఏ టెక్నాలజీ ప్రకారం వెళ్ళినా వల్లభనేని వంశీ చేసిన నేరం బయటపడుతుంది. ఆ టెక్నాలజీలు ఇప్పుడే నేను చెప్పాను అనుకో, అంటే మామూలుగా లేదండి గూగుల్ టేక్అవుట్లో తీసుకున్నారు. అప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో మనం చూసాం కదా, ఆ గూగుల్ టేక్అవుట్లో తీసుకున్నారు అని చెప్పాను అనుకోండి, తూచి గూగుల్ టేక్అవుట్ చెల్లదు, అసలు మా గూగుల్ టేక్అవుట్ ఉన్నట్టు మాకు తెలియదు, గూగుల్ టేక్అవుట్లో ఎట్టుంటుంది అట్టుండదని చెప్పి అవినాష్ రెడ్డి చెప్పాడు, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు అప్పట్లో. అందుకని గూగుల్ టేక్అవుట్ ఉన్న విషయం వీళ్ళకి తెలియదు, తెలిస్తే దాన్ని ఏదో చేసి ఉండేవాళ్ళు. అట్లా వీళ్ళకి ఏంటి అంటే ఈ నేరం చేసిన ప్రతివాడు కూడా తప్పించుకోవటానికే ప్రయత్నిస్తాడు. పోలీసు శాఖలో ఉన్నవాడు పట్టుకోవటానికే ప్రయత్నిస్తాడు. ఈ 2 చేజుల్లో ఎవరు సక్సెస్ అవుతారనే దాని మీద కేసు ఆధారపడి ఉంటుంది. అందుకని సాధారణంగా 99.99% పోలీసులకు గనక ఫ్రీ హ్యాండ్ ఇస్తే వాళ్ళు నేరస్తుడిని ఖచ్చితంగా పట్టుకుంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఆ ట్రాక్ రికార్డు ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే పోలీసులకి ఈ ట్రాక్ రికార్డు ఉన్నది కాబట్టి వీళ్ళని చెడగొడితే మన నేరాలు బయటికి రాకుండా ఉంటాయని అది చెడగొట్టాడు. దిస్ ఈజ్ ద లాజిక్. ఇప్పుడు పోలీస్ జాగిలాలు ఉంటాయి, పోలీస్ డాగ్స్ ఉంటాయి, వాటిని స్నిఫర్ డాగ్స్ అంటారు. అంటే వాసనని పసిగడతాయి అవి. మీరు వాటికి మిరియాల పొడి లేకపోతే ఘాటైన పంజెంట్ స్మెల్ ఉన్న పదార్థాలు వాటికి వాసన చూపించేస్తే, రెగ్యులర్గా వాటికి ఆ వాసన చూపిస్తే వాటి ఆ కెపాసిటీ, స్నిఫింగ్ కెపాసిటీని పోగొట్టుకుంటాయి. వాటికి అంత ఘాటైన స్మెల్ చూపిస్తే నేరస్తుడి వాసనని పసిగట్టలేవు. జగన్మోహన్ రెడ్డి పోలీసు డిపార్ట్మెంట్ యొక్క సెన్సిబిలిటీని పోగొట్టడానికి రకరకాలుగా ప్రయోగాలు చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆ సెన్సిటివిటీని కూటమి ప్రభుత్వం పోలీసులకి సమకూరుస్తూ ఉన్నది. అందుకని ఖచ్చితంగా వల్లభనేని వంశీ ఫోను దొరికినా దొరకపోయినా ఖచ్చితంగా అతను చేసిన నేరం ఇప్పటికే ఆధారాలు ఉన్నాయి. వచ్చి సత్యవర్ధనే చెప్పక్కర్లా, సత్యవర్ధన్ మళ్ళీ వచ్చి మాట మార్చినా కానీ, ఒకసారి మాట మార్పిచ్చారు కదా, బలవంతంగా కొట్టి హింసించి శారీరకంగా హింసించి మాట మార్చేలాగా చేశారు కదా, రెండోసారి కూడా అదే ప్రయత్నం చేస్తే ఈసారి వల్లభనేని వంశీ ఇప్పుడు దొరికాడు, రెండోసారి కూడా అదే ప్రయత్నం చేస్తే ఈసారి జగన్మోహన్ రెడ్డి దొరుకుతాడు. ఇప్పుడు వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు, మళ్ళీ సత్యవర్ధన్ మీద బలప్రయోగం జరిగిందనుకో ఎవరు చేస్తారు? ఇంకా జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. అందుకని ఒకసారి తప్పు చేశారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తాడు ఖచ్చితంగా, వల్లభనేని వంశీ మళ్ళీ మనం ఆ ప్రయత్నం చేయలేము, ఇంకేదన్నా కొత్త ప్రయత్నం చేద్దాం అని చెప్తాడు. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఆ సెల్ ఫోన్ ఎక్కడికి పోదు, ఎక్కడికి పోయే అవకాశం లేదు. నేరస్తులందరూ సెల్ ఫోన్ని ధ్వంసం చేయడం లేదా దాచిపెట్టడం లేదా పారేయటం ఇటువంటి పనులన్నీ చేస్తారు అన్న విషయం తెలియనంత అమాయకులు పోలీసులు కాదు. ఆ సెల్ ఫోన్ ఎక్కడొక్కడ ఉండే ఉంటుంది. సెల్ ఫోన్ పోయింది అనగానే కొంత వైసీపీ నాయకులు కొంత బాణసంచ కాల్చుకుంటారు కదా, బహుశా దానికి అవకాశం కల్పించి ఉంటారు. సెల్ ఫోన్ ఎక్కడికి పోదు, ఖచ్చితంగా దొరుకుతుంది. పోలీసులు వెతికినా దొరక్కపోతే వల్లభనేని వంశీ భార్య కారు డ్రైవర్ని అరెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా బయటపడుతుంది. నమస్కారం. నమస్కారం.